ఒకటి ఇస్తే గురువు దాన్ని చేయడం మానేసి ఇంకా అవి చేద్దాం అని ఇంకేదో చేయాలనిపించింది, దాన్ని వ్యభిచార బుద్ధి అన్నారు. పెద్దలందరూ కీలరికి వాత పెట్టినట్టుగా మనం బాగుపడడానికి చేస్తారు. మాస్టర్ గారు సత్యసాయి వారి దగ్గర కూడా ఉదాహరణ చెప్పారు ఇట్లాంటిదే. నువ్వు మంచి వేద పండితుడట, వాళ్ళు గోదావరి జిల్లా నుంచి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి స్వామి మాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అని అడిగారట. అడిగితే శుభ్రంగా స్నానం చేసి తలారా మరో రోజు రమ్మన్నట. తోకలకి మెరుగులు పెట్టి అన్నారంటే బిళ్ళగోచీలు బ్రహ్మణ అన్ని పెట్టుకొని వెళ్ళారట. ఇంత మీకు వేదం వచ్చా అంటే వాళ్ళు కలవరించిన డెలీరియం అన్నారు మాస్టర్ గారు. డెలీరియంలో కూడా వేద పురుషులే కలవరిస్తారట, అవన్నీ వచ్చన్నట్ట. మరి ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి చదువుతున్న ఈ వేద మనసల్లో, ఈ వేద మంత్రాల్లో ఏ ఒక్కటి మీకు మంత్రం అనిపించలేదా? అది మంత్రం అనిపించినప్పుడు నేను మంత్రం ఇవ్వడం అనవసరం, అనిపిస్తే మంత్రం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మాస్టర్ గారు కానీ బాబాగారు కానీ వాళ్ళ భగవదంశం కాబట్టి వాళ్ళు నన్ను చెప్పారు. లేకపోతే నేను ఇంకో మంత్రం ఇస్తాను అని ఎవడిచ్చేసాడు మామూలు వాడైతే. మోజు వ్యభిచార బుద్ధి అన్నారు దాన్ని. ఊరికినే ఇంకోటి అని.